ఇగో ముఖ్యమంత్రి రేవంత్ అన్న, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకేమైనా గాంధీ ఉండరా? ముగ్గురే కదా. గాంధీలు ఎప్పుడైనా ముందే ఉంటారు, ముంగడు ఉంటారు. గాంధీ ముంగడు నడిపించి ఏదైనా రాగానే ఆటో లీటర్లు జరుగుతారు, వాళ్ళ వైపు ఒకరు పడతారు. అట్లా మన దగ్గర వంశపారంపర్యాలే ఎక్కువ ఉన్నాయి. వీధి నాటకం ఆడేటోళ్ళ దగ్గర ఎట్లుంటుంది అంటేనా, వాళ్ళు వీధి నాటకం ఆడుతుంటారు. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఆడుకుంటా వాళ్ళు ఒక అవగాహన తీసుకొస్తారు వీధి నాటకం ఆడేటోళ్ళు. కానీ అట్లాంటి వీధి నాటకాలు ఎన్ని అవగాహనాలు తెచ్చినా మన వాళ్ళు అయితే మారరు. అంతే అంతే. ఇవంతే అదే ఆ స్టైల్నే కనబడుతుంటుంది. ఇటు కనబడుతుంది ఎలా కరెక్ట్ ఉందా? కరెక్ట్ ఉంది. దాంట్లో ఇక చూద్దాం. ఇక ఢిల్లీలో సీఎం బిజీ. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో రేవంత్ రెడ్డి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో రేవంత్ భేటీ. రాష్ట్ర విద్యాశాఖ మంత్రితోని ఎవరు భేటీ కావాలన్నా ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేడు. మన రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రే లేడు, హోం మంత్రి లేడు. చాలా దారుణాలు అయితే నెలలు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పరిపాలించనీకి ప్రతి ఒక్క శాఖకు ఇప్పటి వరకు ఒక మంత్రి కూడా దిక్కులేడు. ఇప్పుడు ఇంకోటి ఉన్నది, ఇంకో ముచ్చట ఉన్నది, నేను చెప్తా. వాళ్ళు వస్తా అన్నారు కానీ మరి వాళ్ళు బాధపడుతున్నారు. టీచర్లకు సంబంధించినటువంటి విషయంలో ఆ డిఓ నంబర్ కూడా పెడతా అన్నారు, పెట్టలేదు. లింగారెడ్డి అయ్యా విద్యాశాఖ ఆయనకు ఏమో సెక్రటరీ లింబాద్రి చేసిన పనికి 6 జీవితాలు ఆగమయ్యేటట్టున్నాయి. వాళ్ళు చచ్చిపోయేటట్టుర్రు. చూపిస్తా వాళ్ళది. కానీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో రేవంత్ భేటీ. NHM బకాయిలు 693 కోట్లు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్. దాదాపు 4 గంటల పాటు పార్లమెంట్లోనే సీఎం నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణ, పార్టీల చేరికలపై చర్చ. NHM నేషనల్ హైవేలకు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి ఏమో దీనికి అయితే ఆరోగ్య శాఖ మంత్రికి దగ్గర పోయి రిలీజ్ చేయాలనిపించారు. ఓకే, విద్యాశాఖ కూడా చేయరు. మరి ఢిల్లీ పర్యటనలో ఇవన్నీ ఏం లేదు, ఇవన్నీ ఉంత ముచ్చట్లు అన్న. ఏదోటి ఇవ్వాలి, ఏం మాట్లాడినా అంటే ఇది మాట్లాడినా అని చెప్పాలి. కరెక్టే కదా? కరెక్టే. డీటెయిల్స్ కూడా ఇవ్వస్తే మంచిది.